సో మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అడగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది, ఈ మోడల్ అడగడానికి. ఏం అడిగారంటే రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:4. మనకి ఇన్కమ్ రేషియో ఇచ్చారు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చారు. ఎక్స్పెండిచర్ రేషియో ఈజ్ 4:3 అండ్ ఫైండ్ ఏస్ ఇన్కమ్ ఈచ్ సేవ్స్ 1000 రూపీస్. సేవింగ్స్ ఇచ్చారు 1000 రూపీస్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ యొక్క ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనకి బేసిక్గా ఇన్కమ్ అంటే ఎలా వస్తుంది? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ కదా. నెక్స్ట్ ఇందులో నుంచి మనకి ఎక్స్పెండిచర్ రావాలంటే కెన్ ఐ రైట్ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ రాయొచ్చు కదా. సింపుల్గా ఈ బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. సో మీకు ఫస్ట్ కన్వెన్షనల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేటర్ షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి హియర్, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్, సో ఈ సేవింగ్స్ ఇట్ వస్తుంది, ఇన్కమ్ నుంచి మనం సేవింగ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్పెండిచర్ వస్తుంది. సో ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇచ్చారు, రేషియో ఇచ్చారు. మనకు వాల్యూస్ తెలుసా? తెలియదు కాబట్టి ఏం తీసుకుంటాం? ఏ ఇన్కమ్ నేను 5x తీసుకుంటున్నా, బి ఇన్కమ్ 4x తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏమన్నారు? ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చారు 4:3. ఇన్కమ్ నుంచి మనకి ఎక్స్పెండిచర్ ఎలా వస్తుంది? సేవింగ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది కదా. సో ఈచ్ సేవ్స్ 1000 రూపీస్. సో ఏ యొక్క ఇన్కమ్ 5x, ఏ యొక్క సేవింగ్స్ 1000. అంటే ఏ యొక్క ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? ఏ ఎక్స్పెండిచర్ ఈజ్ 5x మైనస్ 1000. సో ఇన్కమ్ నుంచి మనం సేవింగ్స్ తీసేస్తే వీ కెన్ గెట్ ద ఎక్స్పెండిచర్, రైట్? సో A expenditure is 5x minus 1000. B expenditure will be what? 4x minus 1000. ఈ రేషియో మనకి ఇచ్చారు. దిస్ రేషియో ఈజ్ గివెన్ యాజ్ 4/3. నౌ మనకి ఏ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? ఏ ఇన్కమ్ ఈజ్ 5x. వన్స్ ఇఫ్ వీ ఫైండ్ అవుట్ ద x వాల్యూ వీ కెన్ గెట్ ద ఆన్సర్. సో క్రాస్ మల్టిప్లై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. 3 × 5 15x మైనస్ 3000 ఈక్వల్ టు 16x మైనస్ 4000 కదా. సో ఈ 15x ఇటు వస్తే ఏమవుతుంది? x ఈక్వల్ టు 1000. అంటే ఏ ఇన్కమ్ ఏమవుతుంది? 5x ఈక్వల్ టు 5000. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దిస్ ఈజ్ ద కన్వెన్షనల్ మెథడ్. సింపుల్గా మనకి ఇన్కమ్ రేషియో ఇచ్చారు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చారు. సో మనకి ఎక్స్పెండిచర్ని ఎలా రాస్తాం? ఇన్కమ్ నుంచి సేవింగ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. దిస్ ఈజ్ ఏ ఎక్స్పెండిచర్, దిస్ ఈజ్ బి ఎక్స్పెండిచర్. ఆ రేషియో 4/3 ఇచ్చారు. అక్కడి నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటికల్లీ వీ కెన్ గెట్ ద ఆన్సర్.